రూట్ మార్చుతున్నారు. వెరైటీ దొంగతనాలతో హల్చల్ చేస్తున్నారు. కామారెడ్డిలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. వినాయక్ నగర్లో ఆదివారం అర్ధరాత్రి ఓ ఇంట్లో చోరీ జరిగింది. సమీమున్నీసా బేగం తాళం వేసి బయటకు వెళ్లారు. తాళాలు పగలగొట్టి ఇంట్లోకి దొంగలు చొరబడ్డారు. ఏకంగా బీరువానే ఎత్తుకెళ్లారు. అందులో 2 తులాల బంగారం, కొంత నగదు ఉన్నట్లు బాధితులు తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. సో కామారెడ్డి జిల్లాలో జరిగిన చోరీకి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. ఒక ఇంట్లోకి చోరీకి పాల్పడినటువంటి దొంగలు ఏకంగా బీరువాతో సహా చోరీ చేస్తున్నటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. ఆ బీరువాలో 2 తులాల బంగారు, కొంత నగదు కూడా ఉన్నట్లుగా యజమానులు చెప్తూ ఉన్నారు. అక్కడ వెంటనే వారు పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. పోలీసులు అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ ఆధారంగా ఈ ఫుటేజ్ను రిలీజ్ చేశారు. దొంగలు ఎవరైతే 3 వ్యక్తులు వచ్చి అక్కడ ఆ ఇంట్లో ఉన్నటువంటి బీరువాతో సహా మొత్తం నగదును దొంగతనం చేశారు. అయితే ఏకంగా బీరువాతో సహా ఈ దొంగతనం చేయడం అనేది ఇప్పుడు కొత్త రకంగా అనిపిస్తోంది. బట్ వారికి సంబంధించి అయితే పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో ఉన్నారు.